జీవన జ్యోతి. శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో అసిడిటీ సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, మారుతున్న జీవన విధానంలో ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ప్రజలు ఎన్నో ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగింది ఎక్కువ మంది బాధపడుతున్న సమస్య అసిడిటీ. అసలు ఈ అసిడిటీ రావడానికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారండి? తప్పకుండానమ్మా. మీరు అన్నట్టు చాలా మందికి ఎసిడిటీ సమస్య ఉంటుంది. ఎవరు మాట్లాడినా సరే నాకు ఎసిడిటీ అంటూ ఉంటారు. అసలు ఎసిడిటీ సమస్య అంటే ఏమిటి, ఇది ఎందుకు వస్తుందో కొంచెం మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనకి ఈ జీర్ణ మండలంలో రకరకాల స్రావాలు ఉంటూ ఉంటాయి. అంటే మనం తిన్నటువంటి ఆహారం మనం ఒక రూపంలో తీసుకుంటాం, అది ఆ రూపం అంతా మారి శరీరంలో బాగా జీర్ణమై రక్తంలోకి చేరాలంటే ఏంటంటే కొన్ని మార్పులు జరగాలి. ఆ మార్పులు జరగడానికి కొన్ని రసాయనిక పదార్థాలు అవసరం ఉంటూ ఉంటుంది. అవన్నీ కూడా ఏంటంటే మన శరీరంలోనే విడుదలవుతూ ఉంటాయి. మన కడుపులో అంటే యాసిడ్స్ అనేటువంటి కొన్ని ఆమ్లాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అందులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటువంటిది ప్రధానంగా ఉంటూ ఉంటుంది. ఆ తర్వాత ఎంజైమ్లు అవి కూడా కొన్ని విడుదలవుతాయి అన్నమాట. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే మనం తిన్నటువంటి ఆహారం అరుగుతుంది. అలా విడుదలైనటువంటి ఆమ్లాలు అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ ఎంత విడుదలవ్వాలో అంతే విడుదలవ్వాలి. అంటే ఏదైనా సరే కొంచెం ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. అలా మామూలుగా విడుదలవ్వాల్సినటువంటి ఆమ్లాలు కొంచెం ఎక్కువగా విడుదలవుతుంటాయి కొంతమందిలో. అలా ఎక్కువగా ఈ ఆమ్లాలు విడుదలవటాన్నే మనం ఎసిడిటీ అంటాం. అంటే యాసిడ్స్ ఎక్కువగా విడుదలవటాన్ని ఎసిడిటీ అని చెప్తూ ఉంటాం. దాన్ని హైపర్ ఎసిడిటీ అని కూడా అంటూ ఉంటాం అన్నమాట, ఎక్కువగా ఉంటుంది కనుక. అయితే ఈ యాసిడ్స్ ఎందుకు ఎక్కువ విడుదలవుతాయి, కావాల్సినంత అవ్వకుండా అవి ఎందుకు ఎక్కువగా విడుదలవుతాయి మనం చూసినట్టయితే కొన్ని కారణాలు ఏంటంటే ముఖ్యంగా ఇవి మీరు అన్నట్టు ఈ ఉరుకుల పరుగుల్లో హడావిడిగా ఉండటం వల్ల ఎప్పుడూ ఒక ఆందోళన లోపల మనకి ఉంటూ ఉంటుంది అనమాట. ఎప్పుడు చూసినా అరే ఈ టైంకి ఇది అవుతుందో లేదో, ఈ టైంకి చేయగలుగుతామో లేదో, చేరగలుగుతామో లేదో, ఇలా ఒక ఆందోళన మన లోపల ఉంటూ ఉంటుంది. ఈ ఆందోళన ఎక్కువగా ఉన్నప్పుడు మనకి లోపల ఈ ఆమ్లాలు ఎక్కువగా విడుదలవటం అనేది చాలా సామాన్యంగా జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఆందోళన ఏదో ఉద్యోగాలు చేసే వాళ్ళకే ఉంటుందనో లేకపోతే ఏదో టెన్షన్ జాబ్లో చేసే వాళ్ళకే ఉంటుందనే అనుకోలేం. అది మానసిక స్వభావం ఒకటి ఉంటూ ఉంటుంది. మామూలుగా ఉద్యోగం చేయడం ఉండే వాళ్ళకే కాకుండా మామూలుగా ఉండే వాళ్ళకు కూడా కొంత ఆందోళనలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే చాలామందికి ఈ పిల్లల చదువులు, వీళ్ళ మార్కుల గురించి ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆందోళన పడిపోతూ ఉంటారు. వీళ్ళకి ర్యాంకులు వస్తాయి లేదా, పర్సంటేజ్లు వస్తాయి లేదా, ఇక్కడ చేరతారు అక్కడ చేరతారు, ఇలాంటి ఆలోచనలు నిరంతరం ఎక్కువైపోయాయి అన్నమాట. ఇలాంటి ఆందోళన అన్నీ కూడా ఎసిడిటీ పెరగడానికి ఒక కారణం అవుతూ ఉంటాయి. అలాగే తీసుకునేటువంటి ఆహారంలో కొంచెం ఎక్కువగా మాంసాహారం తీసుకోవడం కానీ, తొందరగా అరగనటువంటి పదార్థాలు తినేటువంటి అలవాటు ఉంటూ ఉంటుంది. అంటే నోటికి ఆనందంగా ఉంది కదా అని చెప్పి కడుపు మనకు అరిగించుకుంటుందా లేదా అని తెలియకుండా చాలా పదార్థాలు తింటూ ఉంటారు. అలాంటి ఆహార పదార్థాలు అవి కొంచెం అరగనటువంటి ఆహార పదార్థాలు కానీ, ఎక్కువ మసాలాలు, కారాలు కానీ, మాంసాహారం కానీ ఎక్కువగా తింటున్నప్పుడు వాటిని అరిగించుకోవడం కోసం అని చెప్పి కొంచెం ఆమ్లాలు అవి ఎక్కువ విడుదలవటం అనేటువంటిది శరీరానికి అలవాటు అయిపోతుంటుంది. అలాంటప్పుడు కూడా ఎసిడిటీ సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా అది కాకుండా ఏంటంటే మరొకటి మందుల వాడకం. కొంచెం తలనొప్పి వచ్చింది, ఒక యాస్పిరిన్ మాత్రం మింగేయాలి. ఏదో కొంచెం కాస్త కీళ్ళ నొప్పి వచ్చింది, ఇంకో మాత్రం మింగేయాలి. ఏదైనా ఒక చిన్న సమస్య రాగానే ఏదో ఒక మాత్రం మింగడం అనేటువంటి అలవాటు ఉన్న వాళ్ళకి ఇలా మందులు వేసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్య వచ్చేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంటుంది. అందుకని ఈ మందుల ప్రభావం అంటే లోపల కడుపు లోపల ఒక మందుల ప్రభావం అనేటువంటిది ఎసిడిటీకి కారణం అవుతూ ఉంటుంది. ఇటువంటి బయట కారణాలు ఏవి లేకుండా కూడా కొంతమందిలో కడుపులో ఈ ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం, ఎసిడిటీ అనేటువంటిది రావడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, మరి అసిడిటీతో బాధపడుతున్నవారు అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు నాకు అసిడిటీ ఉంది అని అనుకుంటూ ఉంటారు. కానీ వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయని చాలా మందికి తెలియవు. సో ఎటువంటి లక్షణాలు కనిపిస్తే అసిడిటీ అనుకోవాలండి? మామూలుగా ఏంటంటే ఈ ఎసిడిటీ ఉన్నటువంటి వాళ్ళకి కడుపులో మంట అనేటువంటిది ఒక లక్షణంగా ఉంటూ ఉంటుంది. మామూలుగా మన పైన ఉండేటువంటి చర్మానికి స్పర్శ జ్ఞానం ఉంటుంది. అయితే కడుపు లోపల ఉండేటువంటి ఆ పొరలకి మనం ముట్టుకుంటే ఏమీ తెలియదు. కానీ వాటికి ఏంటంటే ఒక రసాయనికమైనటువంటి ఒక స్పర్శ తెలుస్తూ ఉంటుంది. రసాయనిక స్పర్శ అంటే ఈ యాసిడ్స్ లాంటివి విడుదలైనప్పుడు కెమికల్ ఫీల్ అంటాం అనమాట దాన్ని. ఆ కెమికల్స్ అవి రసాయనాలు విడుదలైనప్పుడు కడుపు లోపల ఒక మంట లాంటిది వస్తూ ఉంటుంది. ఈ మంట అనేటువంటిది ఎసిడిటీకి ప్రధానమైనటువంటి ఒక లక్షణం. అలాగే కొంచెం కడుపు పొంగరిచ్చినట్టుగా ఉండడం, వాంతికి వచ్చినట్టుగా ఉండడం, కాస్త తల తిరిగినట్టు అనిపించడం, ఈ ఛాతీలో అంతా మంటగా ఉండటం, ఇలాంటివన్నీ లక్షణాలు కూడా కొంచెం ఎసిడిటీలో వచ్చేటువంటివి అనమాట.
అలాగే కొంచెం తేన్పులు కూడా వస్తుండొచ్చు కొంతమందిలో. ఆ తేన్పులు వచ్చినప్పుడు పుల్లటి నీరు నోట్లోకి వస్తూ ఉంటుంది. అది కూడా ఎసిడిటీకి ఒక లక్షణంగా మనం చెప్పుకోవాలి. అలాగే కొంచెం తినేటప్పటికి తినేస్తే కడుపు నిండిపోయినట్టు అనిపించడం, మళ్ళీ కాసేపటికే మళ్ళీ బాగా ఆకలిగా ఉండడం, ఇది కూడా ఎసిడిటీకి ఒక లక్షణంగా ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విధంగా ఈ ఎసిడిటీ అనేటువంటి మనం ఇప్పుడు చెప్పుకునే లక్షణాలని మనకి చూపిస్తూ ఉంటుంది. డాక్టర్ గారు, ఈ అసిడిటీ సమస్యతో బాధపడుతున్న వారు ఈ సమస్యను నివారించుకోవటానికి వాళ్ళ జీవన విధానంలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి, ఆహార విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరిస్తారా అండి? ఎసిడిటీ తగ్గించుకోవడం అనేటువంటిది చాలా వరకు మన చేతుల్లోనే ఉంటుంది. ముఖ్యంగా ఆహారము విహారంలో మార్పులు తెచ్చుకున్నట్టయితే కనుక మందులు అవసరం లేకుండానే మనం ఎసిడిటీని అదుపులోకి తెచ్చుకోవచ్చు చాలా వరకు. అంటే కొన్ని పరిస్థితుల్లో వాటికి మందులు అవసరం తప్పనిసరి అవుతూ ఉంటుంది. ఆహారం విషయంలో ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కారము మసాలా కూడా ఎసిడిటీకి కారణం అవుతాయని చెప్పని. కొంచెం కారం తీసుకోవచ్చు, అసలు తీసుకోకుండా ఉండకూడదు. మళ్ళీ ఏమి తీసుకోకపోతే కనుక స్టిమ్యులేషన్ కూడా ఉండదు. అందుకని కొంచెం పరిమితంగా కారం తీసుకోవచ్చు, కానీ బాగా ఎక్కువగా కారాలు తినేటువంటి అలవాటుని బాగా తగ్గించుకోవాలి. అలాగే ఎక్కువ మసాలాలు వేసుకుని చేసుకునేటువంటి ఆహార పదార్థాలను కూడా అలవాటు తగ్గించుకోవాలన్నమాట. ఈ రెండు కూడా జీర్ణ మండలం మీద ఒక నెగటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే మాంసాహారం కూడా ఎసిడిటీకి కారణం అవుతుంది కనుక మాంసాహారం తీసుకునేటువంటి అలవాటును కూడా బాగా మితంగా, ఎప్పుడో ఒకసారి కొంచెంగా తీసుకోవడానికి బాగా తగ్గించేసుకోవాలి దాన్ని. ఇంకా ఏంటంటే మద్యపానానికి ఎసిడిటీకి మంచి ఫ్రెండ్షిప్ అన్నమాట. మద్యపానం చేసేటువంటి వాళ్ళకి ఎసిడిటీ వచ్చేందుకు అవకాశం చాలా 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 ఎక్కువగా ఉంటుంది. మద్యం డైరెక్ట్గా ఏంటంటే స్టమక్ మీద పనిచేస్తూ ఉంటుంది. మామూలుగా మనం తీసుకునేటువంటి ఆహారం కానీ పానీయాలు కానీ కడుపులో కొంత జీర్ణమై చిన్న పేగుల్లోకి వెళ్ళి అక్కడి నుంచి మనకి అరుగుదలకు వెళ్తాయి అన్నమాట. ఈ మద్యపానం చేసినప్పుడు మద్యం ఏమవుతుందంటే స్టమక్ అంటాం, జీర్ణాశయంలో అంటే మనకి చిన్న పేగుల దాకా వెళ్లకుండా పైనే ఈ జీర్ణాశయంలోకి వెళ్ళగానే అక్కడి నుంచే రక్తంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల దాని ప్రభావం ఈ జీర్ణ మండలం మీద జీర్ణాశయం మీద చాలా ఎక్కువగా ఉంటుంటుంది. అందుకని మద్యపానం మానేయటం అనేటువంటి ఎసిడిటీ తగ్గించుకుందుకు చాలా చాలా అవసరం. అలాగే కాఫీ టీలు కూడా, ఈ కాఫీ టీలు రెండు కూడా ఈ ఆమ్లాల ఉత్పత్తిని ఎక్కువగా స్టిమ్యులేట్ చేస్తాయి కనుక ఈ కాఫీ టీలు తీసుకునేటువంటి అలవాటును కూడా బాగా తగ్గించేసుకోవాలి. ఏదో ఇంకా మరీ నేను ఉండలేను, అసలు తాకుండా ఉండలేను అనుకుంటే మెల్లమెల్లగా తగ్గించుకుంటూ చాలా కొంచెం పరిమాణంలో ఎక్కువ పాలు పోసుకుని ఎక్కువ నీళ్లు పోసుకున్నా లేకపోతే అలా చేసుకోవాలి తప్ప బాగా స్ట్రాంగ్ టీలు స్ట్రాంగ్ కాఫీలు అనేటువంటిది ఎసిడిటీ తగ్గాలి అనుకుంటే వాటిని తగ్గించేసుకోవాలి. లేదు నేను అసలు ఉండలేను, నా కాఫీ టీలు మానలేను అనుకుంటే కనుక ఆ ఎసిడిటీ కూడా మీతో పాటు అలాగే ఉంటుంది కనుక ఏది కావాలన్నది నిర్ణయించుకోవాలన్నమాట. అలాగే ఇంకా ఏంటంటే తీసుకోవాల్సినటువంటి ఆహారాలు వద్దనివే కాకుండా తీసుకునేవి కూడా ఉంటాయి తగ్గించుకుందుకు సమస్య తగ్గడానికి. కొంచెం తీపి చేదు ఈ రెండు కూడా ఎసిడిటీ తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. అంటే తీపి రుచి ఉండేటువంటి ఆహార పదార్థాలన్నీ, అంటే చక్కటి పళ్ళు కానీ, అంటే పులుపు లేకుండా ఉండాలి, మళ్ళీ పళ్ళు కానీ పాలు కానీ పెరుగు మజ్జిగ ఇవన్నీ ఏంటంటే కమ్మగా తీయగా కొంచెం వగరుగా కూడా ఉంటుంటాయి. ఇలాంటి రుచులన్నీ కూడా స్టమక్ అంటే ఈ జీర్ణాశయం చాలా ఆరోగ్యంగా ఉండడానికి బాగా ఉపయోగపడతాయి. అంటే ఆ పేగులో ఉండేటువంటి ఆ పొరలని ఇవి రక్షిస్తాయి అన్నమాట. అందుకని ఈ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. కమ్మటి పెరుగుని రోజు 2-3 సార్లు తీసుకోవచ్చు. అలాగే కమ్మటి మజ్జిగని 2-3 సార్లు తాగుతూ ఉండొచ్చు. ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఎసిడిటీ తగ్గడానికి ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. అలాగే వేరుశనకాయలు అంటే పల్లీలను కూడా అంటూ ఉంటాం కదా, వీటిని ఉడకబెట్టుకుని రోజు ఒక గుప్పెడు తింటున్నట్టయితే కూడా ఎసిడిటీ తగ్గడానికి ఇవి కూడా బాగా ఉపయోగపడతాయి. అంటే వేయించి కాకుండా నానబెట్టి ఉడకబెట్టడం కానీ, పచ్చివి మనకు దొరికినట్టయితే కనుక వాటిని ఉడకబెట్టుకొని కానీ ఒక గుప్పెడు తీసుకుంటూ ఉండాలి. ఇది ఎసిడిటీ తగ్గడానికి ఆహారపరంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా తర్వాత విహారం విషయానికి వచ్చినట్టయితే మానసిక ఆందోళనను తగ్గించుకోవడమే చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి ఒకటి యాటిట్యూడ్, అంటే మనసులో జరిగేటువంటి ఆలోచనలని ఒకసారి అనలైజ్ చేసుకుని నేను ఎందుకు ఆందోళన పడుతున్నాను, దీనివల్ల ప్రయోజనం ఉందా లేదా అని ఎవరికి వాళ్ళు ఒక సెల్ఫ్ కౌన్సిలింగ్ లాగా కాసేపు కూర్చుని ఆలోచించాలి. చాలాసార్లు ఏమవుతుందంటే మనం అంతా ఏం ఆలోచించాం, అలాగా జరిగిపోతూ ఉంటాయి. ఆందోళన పడిపోవడం లేకపోతే దానివల్ల వచ్చేటువంటి నెగటివ్ ఎఫెక్ట్స్ అవన్నీ మనం గమనించుకోకుండా వాటిని అనుభవించేస్తూ ఉంటాం. అలా కాకుండా రోజులో ఒక 5 నిమిషాల పాటు కూర్చుని నాకు ఆందోళన వల్ల ఈ సమస్య వస్తుంది, నేను ఆందోళన పడడం వల్ల ఈ సమస్య పెరుగుతోంది కానీ తగ్గటం లేదు కదా, ఎందుకు అసలు నేను ఆందోళన పడుతున్నాను అని తనకి తానుగా ఒకసారి కూర్చుని అనలైజ్ చేసుకున్నట్టయితే ఇదంతా నేను చేస్తున్నది బాగాలేదు, నేను మార్చుకుందాం అనేటువంటిది ఒక ఆలోచన ధోరణి ఎవరికి వాళ్ళకే కలుగుతుంది. ఇంకొకళ్ళు చెప్తే ఇంకా టెన్షన్లు పెరుగుతాయి. అందుకని వాళ్ళకి వాళ్ళే ఆలోచించుకున్నట్టయితే కనుక
ఈ ఆలోచన ధోరణి మారినప్పుడు ఈ టెన్షన్ అనేటువంటిది ఆటోమేటిక్గా తగ్గి ఎసిడిటీ తగ్గడానికి అది ఉపయోగపడుతుంది. అలాగే ఆనందంగా ఉండడానికి కూడా కొంచెం కొంచెం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. చక్కగా అంటే ఏ హడావిళ్ళు లేకుండా ప్రశాంతంగా ఉండడానికి మీకు నచ్చినటువంటి మార్గాన్ని మీరు ఎంచుకుని రోజు 1 గంట పాటు ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ మానసిక ప్రశాంతత ఎసిడిటీ తగ్గించుకోవడానికి చాలా చాలా ఎక్కువ ఉపయోగపడేటువంటి అంశం. అలాగే మనకి యోగా ఆసనాలు ప్రాణాయామాలు కూడా ఎసిడిటీ తగ్గించుకుందుకు బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ ప్రాణాయామాల్లో కూడా ఏంటంటే కపాలభాతి ప్రాణాయామాన్ని చాలామంది సరదాగా చేసేస్తూ ఉంటారు. అంటే మొత్తం పొట్టని కదిలిస్తూ గబగబా ఊపిరి తీసుకునేది ఉంటుంది కదా కపాలభాతి అని చెప్పి. ఈ కపాలభాతి అనేటువంటి ప్రాణాయామం ఎసిడిటీతో బాధపడేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా చేయకూడదు. దానివల్ల ఎసిడిటీ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అందుకని ఆ విషయాన్ని తెలుసుకుని ఏవి చేయాలి ఏవి చేయకూడదు వాటిని సరిగ్గా పాటిస్తూ ఉండాలి. డాక్టర్ గారు, అసిడిటీ నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఈ ఎసిడిటీ సమస్య తగ్గించుకోవడానికి ఒక మంచి ఆయుర్వేద ఔషధం తయారు చేసుకుందాం మనం. ఈ ఔషధంలో మనం మొట్టమొదటి తీసుకునేది ఏంటంటే యష్టి మధు. యష్టి మధుని మనం మంచి మందుని ఎందుకు నేను చెప్పానంటే యష్టి మధు అనేటువంటిది ఎసిడిటీ తగ్గించడానికి చాలా చాలా బాగా ఉపయోగపడేటువంటి మంచి మూలిక. దీనికి ఒక తీపి రుచి ఉంటుంది. ఆ తీపి కూడా ఏంటంటే శరీరానికి మంచి మేలును చేసేటువంటి ఒక మంచి రుచి ఇది. ఇది అంటే మిగతా మూలికలన్నీ లేకపోతే కేవలం యష్టి మధును కూడా ఈ ఔషధంగా వాడుకోవచ్చు, అంటే ఎసిడిటీ తగ్గించుకోవడానికి. అలాగే ఇది ఒక రసాయనం కూడా కదా, అంటే ఇటుపక్క ఎసిడిటీని తగ్గిస్తూ శరీరానికి ఒక మంచి మేలును చేసేటువంటి మూలిక ఇది. యష్టి మధుని చూర్ణంలాగా చేసేసుకుని ఆ చూర్ణాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకుని పక్కన పెట్టుంచుకోండి. మీకు ఔషధం తయారు చూపించడం కోసం నేను కూడా కొంచెం చూర్ణాన్ని విడిగా పెడతాను. ఆ తర్వాత మూలిక గుడూచి. గుడూచి అంటే తెలుగులో తిప్పతీగ, దానికి అమృత అని కూడా పేరుంది. ఒక అమృతంలాగా పనిచేసేటువంటి ఔషధం ఇది. చాలా బాగా మంచి మేలు చేసేటువంటి మూలిక. దీనికేమో చేదు రుచి ఉంటుంది. ఈ చేదు రుచి వల్ల ఇది ఎసిడిటీని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ గుడూచి కూడా చక్కటి రసాయనం, అంటే ఇటు ఎసిడిటీని తగ్గిస్తుంది, అటు శరీరం ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. తిప్పతీగను కూడా చూర్ణంలాగా చేసేసుకుని దాన్ని కూడా ఒక 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటి మూలిక ఉసిరి. తెలుగులో మనం ఉసిరి అంటాం, దీని సంస్కృతంలో ఆమలకి అంటారు. ఈ ఆమలకి లేదా ఉసిరికి కూడా ఎన్నెన్నో మంచి గుణాలు ఉన్నాయి. అందులో ఒక గుణం ఏంటంటే ఎసిడిటీని తగ్గించేటువంటి గుణం. అయితే ఉసిరి పుల్లగా ఉంటుంది కదండి, పుల్లగా ఉండేటువంటి ఈ మూలిక ఎసిడిటీని ఎలా తగ్గిస్తుందని అనిపించవచ్చు, అంటే ఆలోచిస్తే తప్పకుండా అనిపిస్తుంది కూడాను. ఈ ఉసిరిలో ఏంటంటే మనకి షడ్రుచులలోనూ ఉప్పు రుచి తప్ప మిగతా 5 రుచులు దీనిలో ఉంటాయి. అందుకనే ఇది శరీరానికి చాలా బాగా మేలు చేస్తూ ఉంటుంది అనమాట. ఈ ఉసిరిని కూడా ఏంటంటే చూర్ణంలాగా చేసేసుకుని దీన్ని కూడా ఒక 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇంకా ఈ ఔషధం తయారీలో మనం తీసుకోవాల్సినటువంటి ఆఖరి ద్రవ్యం ఏంటంటే చందనం. చందనం బాగా చలవ చేసేటువంటి మూలిక అని మామూలుగా కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా మనం. ఈ చలవ చేయడం అనేటువంటిది ఎసిడిటీని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే కడుపులో ఉండేటువంటి ఆమ్లాల ఉత్పత్తిని అదుపులో ఉంచడానికి చందనం చాలా బాగా ఉపయోగపడుతుంది. మంచి చందనం చూర్ణాన్ని తెచ్చుకుని దాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకుని మిగతా చూర్ణాలతో పాటు కలుపుకోండి. మన ఔషధం తయారీకి కావాల్సినటువంటి 4 మూలికల చూర్ణాలు రెడీగా ఉన్నాయి. వీటిని ఇప్పుడు బాగా కలుపుతాం. ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసుకుని ఒక సీసాలో పోసి భద్రపరచుకోవాలి. దీన్ని వాడుకోవడం ఏంటంటే ఎసిడిటీ సమస్య ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా ఒక 3 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని దానికి కొంచెం తగినంత నేతిని కలుపుకోవాలి. నెయ్యి కూడా ఎసిడిటీని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. నేతిని కలుపుకొని ఆ ముద్ద లాంటి దాన్ని భోజనానికి ఒక 10 నిమిషాల ముందు
ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి 2 పూట్ల తీసుకుంటూ ఉండాలి. అలా నెయ్యి తీసుకోవడం కనుక సాధ్యపడకపోయినట్టయితే కనుక ఈ ఔషధ చూర్ణాన్ని కమ్మటి మజ్జిగలో కలుపుకొని భోజనానికి ఒక 10 నిమిషాల ముందు ఉదయం సాయంత్రం తీసుకున్నట్టయితే ఈ ఎసిడిటీ సమస్యని పరిష్కారం చేసుకోవచ్చు. అసిడిటీ సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. యష్టి మధు చూర్ణం 25 గ్రాములు, గుడూచి చూర్ణం 25 గ్రాములు, ఉసిరి చూర్ణం 25 గ్రాములు, చందనం చూర్ణం 25 గ్రాముల చొప్పున తీసుకుని ఈ చూర్ణాలన్నిటినీ బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి 3 గ్రాముల చూర్ణానికి తగినంత నెయ్యిని కలిపి భోజనానికి ముందు ఉదయం సాయంత్రం తీసుకోవాలి. అసిడిటీ సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు వేళ్లు పాచిపోయే సమస్య నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, వేళ్లు పాచిపోయే సమస్య నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? నీళ్ళల్లో ఎక్కువగా పనిచేసే వాళ్ళకి కాలి వేళ్లలో కొంచెం పాచి పట్టినట్టు అయిపోతూ ఉంటుంది. అంటే అవి మెత్తగా ఒకలాగా పగిలిపోయినట్టు అవుతూ ఉంటాయి కదా. ఇటువంటి సమస్య ఉన్న వాళ్ళకి జాజికాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ జాజికాయని వేడి నీళ్ళలో అరగతీసి ఒక గంధంలాగా చేసుకుని ఆ గంధాన్ని ఇలా పాచిపోయినటువంటి వేళ్ల పైన పూతలాగా పూస్తున్నట్టయితే కనుక ఆ వేళ్లు తిరిగి ఆరోగ్యంగా తయారవుతాయి. చూశారు కదా, పాచిపోయిన వేళ్లు తిరిగి ఆరోగ్యంగా తయారయ్యేటందుకు జాజికాయ ఎంత బాగా ఉపకరిస్తుందో. అసిడిటీ సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలను యోగ తిలగం శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. పాదాంగుష్టాసనం, ప్రణామ కమండలాసనం సాధన చేయడం ద్వారా అసిడిటీ సమస్యను నివారించుకోవచ్చు. పాదాంగుష్టాసనం, ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా నిలబడి చేతులు రెండింటినీ పైకి పోనిస్తూ శరీరాన్ని ముందుకు వంచుతూ చేతులతో 2 కాళ్ల బొటన వేళ్లను పట్టుకొని తలను ముందుకు వంచుతూ ముఖాన్ని 2 మోకాళ్ల మధ్య ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 8 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ ప్రణామ కమండలాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కూర్చొని కాళ్ళు రెండింటినీ ముందుకు చాచాలి. ఇప్పుడు ఎడమ కాలును పైకెత్తుతూ 2 చేతుల సహాయంతో ఛాతి వైపుగా లాగుతూ కుడి చేత్తో ఎడమ కాలి పాదాన్ని ఎడమ భుజంపై ఉంచి కుడి కాలును దగ్గరకు మడిచి ఉంచి 2 చేతుల్ని ప్రణామ ముద్రలో ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇప్పుడు రెండవ పక్క సాధన చేయడానికి కూర్చొని కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి ఉంచి ఇప్పుడు కుడి కాలును పైకెత్తుతూ 2 చేతుల సహాయంతో ఛాతి వైపుగా లాగుతూ ఎడమ చేత్తో కుడి కాలి పాదాన్ని ఎడమ భుజంపై ఉంచి ఇప్పుడు ఎడమ కాలును దగ్గరకు మడిచి ఉంచి 2 చేతుల్ని
ప్రణామ ముద్రలో ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 2 పక్కల 6 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా పాదాంగుష్టాసనం, ప్రణామ కమండలాసనం సాధన చేయడం ద్వారా అనాహత, నాభి, స్వాధిష్టాన, మూలాధార చక్రాలు ఉత్తేజితమై జీర్ణ వ్యవస్థలో పేరుకుపోయిన అపాన వాయువులు నశించి పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు ఆరోగ్యవంతమై అసిడిటీ సమస్య నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. అసిడిటీ సమస్య నివారణకు యోగాలో ఉన్న చక్కటి పరిష్కార మార్గాలను తెలుసుకున్నాం కదా. మరిప్పుడు బొల్లి సమస్య అదుపులో ఉండేందుకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, బొల్లి సమస్య అదుపులో ఉండేందుకు చక్కటి చిట్కాని తెలియజేస్తారండి? బొల్లి సమస్యను అదుపులోకి తీసుకురావడానికి బావంచాలు చాలా బాగా ఉపయోగపడతాయి. బావంచాలని మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని దాదాపుగా 3 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని ఉదయము, సాయంత్రము కొంచెం గోరువెచ్చటి నీళ్ళతోటి కలిపి తీసుకుంటూ ఉండాలి. ఈ ఔషధ చూర్ణాన్ని ఇలా రెగ్యులర్గా ఉదయం, సాయంత్రం తీసుకున్నట్టయితే కనుక చర్మపు రంగు మారటానికి ఎంత ముందు కొంచెం ఎర్రటి పొక్కుల్లాగా వస్తాయి. దానికోసం కంగారు పడక్కర్లేదు. ఆ పొక్కులు నెమ్మదిగా రంగు మారి చర్మపు రంగుతో కలిసిపోవడానికి సహకరిస్తాయి. చూశారు కదా, బొల్లి సమస్య అదుపులో ఉండేందుకు బావంచాలు ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇదే ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో అసిడిటీ సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.